హాయ్ మాస్టర్స్. రోజుకొక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 21వ రోజు ఉందామండి. ఈరోజు ఒక ఆనందభరితమైనటువంటి భక్తుడికి గురువు యొక్క విశ్వప్రేమలీల ఎలాంటిదో మనం తెలుసుకుందాం. రాచిన బాబు కూర్చో, నా జగన్మాతతో నేను మాట్లాడుతున్నా. అప్పటికే నేను నిశ్శబ్దంగా భయంగా గదిలోకి ప్రవేశించా. దివ్యమైన మాస్టర్ మహాశయుల రూపం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉంది. పట్టులాంటి తెల్లటి గడ్డంతోనూ మెలమెల మెరిసే విశాల నేత్రాలతోనూ ఆయన పరిశుద్ధత రూపుగట్టినటువంటి అవతారమూర్తిలా భాషించారు. పైకెత్తి ఉన్న చిబుకమును జోడించి ఆ చేతులు చూడగానే నేను అక్కడికి మొదటిసారిగా వస్తూనే ఆయన ధ్యానానికి భంగం కలిగించిన విషయం నాకు స్పష్టమైంది. సరళమైన మాటలతో కూడినటువంటి ఆయన పలకరింపు నా స్వభావంలో అంతవరకు నాకు అనుభవమైన వాటినన్నింటికంటే అత్యంత తీవ్రమైన ప్రభావం కలిగించింది. మా అమ్మ చనిపోవటంతో ఎడబాటు వల్ల కలిగిన క్షోభ ఒక్కటే నా దుఃఖానికి పరాకాష్ఠగా భావించాను. ఇప్పుడు నాకు జగన్మాతతో ఎడబాటు కలిగింది అన్న స్పృహ నా అంతరాత్మకు చెప్పరాని వేదనైంది. నేను ఏడుస్తూ నేల మీద విరిగిపోయాను. చిన్నబాబు, మనసును కుదుటపరుచుకో అంటూ ఆ సాధువు సానుభూతితో బాధపడ్డారు. మహాసముద్రంలో ఏకాకి అయిపోయినటువంటి వాడిలా ప్రాణం దక్కించుకోవటానికి వారి పాదాలనే ఒక తెప్పగా భావించి గట్టిగా పట్టేసుకున్నా. మహాత్మా, మీరే నాకు మధ్యవర్తిగా సహాయం చేయాలి. ఆ జగన్మాతకు నా మీద ఏమైనా అభిమానం ఉందో లేదో ఒక్కసారి అడగరా? ఒకరి గురించి తాను కలగ చేసుకుని చెబుతానని పవిత్రమైన వాగ్దానం అంత సులువుగా చేసేదేమీ కాదు. ఆయన మౌనం వహించారు. మాస్టర్ మహాశయులు జగన్మాతతో చాలా చనువుగా మాట్లాడుతున్నారన్న విషయంలో సందేహానికి తావులేనంత గట్టి నమ్మకం కలిగింది నాకు. ఇప్పుడు ఈ క్షణంలో ఈ సాధువు నిర్దిష్ట దృష్టికి గోచరమవుతున్న జగన్మాతను నా కళ్ళు చూడలేకపోవటం గాఢమైన అవమానంగా అనిపించింది. మెత్తని ఆయన మందలింపులను కూడా వినిపించుకోకుండా సిగ్గు విడిచి ఆయన పాదాలు గట్టిగా పట్టుకొని దయతో నా గురించి జగన్మాతకు చెప్పాలని మరీ వేడుకున్నా. నీ కోరిక జగన్మాతకు విన్నవిస్తాలే, మాస్టర్ మహాశయుల దయతో కూడినటువంటి చిరునవ్వుతో మెల్లిగా అన్నారు. ఆ కొద్ది మాటల్లో ఎంతో శక్తి ఉందని తుఫానులో ఒంటరిగా చిక్కుకుబడ్డ వాడిలాగా నాకు అనుభూతమైంది. మహాశయ, మీరిచ్చిన మాట మర్చిపోకండి. అమ్మవారి జవాబు కోసం మళ్ళీ త్వరగానే వస్తాను. ఒక్క క్షణం క్రితం కట్టలు తెంచుకొచ్చిన దుఃఖంతో కూడిపోయిన గొంతులో ఇప్పుడు ఎంతో ఆనందం ధ్వనించింది. పొడుగాటి మెట్లు దిగుతూ వెనకటి జ్ఞాపకాల మునిగిపోయాను. మాస్టర్ మహాశయుల ప్రస్తుత నివాసం అహ్మరెస్ట్ వీధిలోని 50 నెంబరు ఇల్లు. ఒకప్పుడు మేము ఇంటిల్లిపాది ఉన్న ఇల్లు. అమ్మ చనిపోయింది ఇక్కడే. కంటికి దూరమైన అమ్మ కోసం నా మానవ హృదయం దుఃఖించింది కూడా ఇక్కడే. మళ్ళీ ఈనాడు ఇక్కడే జగన్మాత కనబడినందుకు నా అంతరాత్మ సిలువ వేసినంత బాధతో విలువెల్లాడిపోయింది. పావనమైన గోడలు నన్ను బాధించిన గాయాలకి చివరగా ఉపశమనానికి సాక్ష్యాలుగా ఇవేననిపించింది. మా ఇంటికి తిరిగి వెడుతూ ఉంటే నా అడుగుల పడి వడివడిగా పెరిగింది. మిద్దె మీద నా చిన్న గదిలో ఏకాంతంగా 10 గంటల వరకు ధ్యానంలో ఉండిపోయాను. భారతదేశపు వెచ్చని రాత్రిపూట అలుముకున్న చీకటిని పటాపంచలు చేస్తూ అద్భుతమైన దృశ్యం ఒకటి హఠాత్తుగా వెలువొందింది. వెలుగులు వెదజల్లుతూ జగన్మాత నా ఎదురుగా నిలిచింది. మృదువుగా చిరునవ్వు చిందిస్తున్న ఆవిడ ముఖం ఎంతో సౌందర్యంగా కనిపించింది. ఎప్పుడూ నేను ప్రేమిస్తూనే వచ్చాను, ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ దివ్య స్వరాలు ఇంకా గాలిలో ఆడుతుండగానే ఆమె అంతర్ధానమైపోయింది. నేను ఎంతగానో నిట్టూర్చాను. మరునాడు ప్రొద్దున నేను మాస్టర్ మహాశయుల్ని రెండోసారి దర్శించే సమయానికి
సూర్యుడు ఉదయించాడు కానీ ఇంకా వెలుగురేఖలు నన్ను తాకల. గాఢమైన స్మృతులతో కూడిన ఆ ఇంటి మేడమెట్లు ఎక్కుతూ 4 అంతస్తులున్న గదిలోకి చేరాను. గది తలుపులు మూసి ఉన్నాయి. తలుపు గుబ్బ మీద ఒక గుడ్డ చుట్టుంది. ఆ సమయంలో మహాశయులు ఏకాంతం కోరుతున్నారనిపించింది. ఏం చేయటానికి పాలుపోక నేను గుమ్మం ముందర నిల్చొనుండగా మాస్టర్ మహాశయులే స్వయంగా తలుపు తెరిచారు. ఆయన పవిత్ర పాదాల ముందు మోకరిల్లా. నాలోని దివ్యానందాన్ని మరుగుపరిచి కేవలం సరదా కోసం నా ముఖంలో గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నాను. వచ్చేసానండి, చాలా పెందరాళే వచ్చాను. మీ సందేశం కోసం. జగన్మాత నా గురించి ఏమైనా చెప్పిందండి? చిన్నబాబు, ఎంత కొంటివాడివో నువ్వు. నేను తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ఆయనకి నమ్మకం కలిగించినట్లేదు. అంత గుట్టు ఎందుకండి, అలా మాట తప్పిస్తున్నారే? సాధువులు ఎప్పుడూ సూటిగా చెప్పరా? బహుశా నేను కొంచెం రెచ్చిపోయి కూడా మాట్లాడానా అనిపించింది. నువ్వు నన్ను పరీక్షించక తప్పదా? ప్రశాంతమైన ఆయన కళ్ళలో అవగాహన నిండుగా ఉంది. నిన్న రాత్రి 10 గంటలకి సౌందర్యమైనటువంటి జగన్మాత స్వయంగా నీకు ఇచ్చిన హామీకి అదనంగా ఈరోజు ప్రొద్దునే నేను ఒక ముక్కైనా చేర్చవలసిన అవసరం ఏమైనా ఉందా? రాత్రే నీకు దర్శనం ఇచ్చింది కదా. నా అంతరాత్మ వరద వెలువను అరికట్టి ఉంచే ద్వారాలు మాస్టర్ మహాశయుల ఆధీనంలో ఉన్నాయనిపించింది. మళ్ళీ నేను ఆయన పాదాల ముందు మోకరిల్లాను. ఈసారి నా కన్నీళ్లు ఆనందం వల్ల పెళ్ళిపుకునేవే కానీ వెనకటిలా బాధ వల్లవి కావని నాకు తెలిసింది. భక్తితో నువ్వు పిలిచిన పిలుపు ఆ అపార దయామయికి అందలేదనుకున్నావా? ఎడబాటు సహించలేక నువ్వు వేసిన కేకకు మానవ రూపంలోనూ దేవతారూపంలోనూ కూడా నువ్వు ఆరాధించిన దేవుడి మాతృభావం మారుపలకకుండా ఉండదు అన్నాడు. చిన్న ప్రార్థనతోనే పరమాత్మ సమ్మతిని మధురంగా పొందగలిగిన ఈ నిరాడంబర సాధువు ఎవరు? ఈ లోకంలో ఈయన నిర్వహించే పాత్ర అతి సామాన్యమైనది. నాకు తెలిసిన వారందరిలోకి అత్యంత వినయ సంపన్నునికి తగ్గట్టుగా ఉంది. అహ్మరెస్ట్ వీధిలో ఉన్న ఈ ఇంట్లో మాస్టర్ మహాశయులు మగపిల్లల కోసం ఒక చిన్న హై స్కూల్ నడిపారు. కటువైన మాట ఒకటి కూడా ఆయన పెదవి దాటి వచ్చేది కాదు. ఆయన క్రమశిక్షణలో నియమాలకి చేతి బెత్తాలకు చోటుండదు. నిజానికి నిరాడంబరమైన ఈ తరగతి గదుల్లో గణిత శాస్త్రము, పాఠ్యపుస్తకాల్లో ఉండనటువంటి ప్రేమ రసాయన శాస్త్రము కూడా బోధించేవారు. చెవికెక్కని ఉపదేశాలతో కాకుండా ఆధ్యాత్మిక సంపర్కంతోనే ఆయన తన జ్ఞానాన్ని వ్యాప్తి చేసేవారు. జగన్మాత మీద పరిశుద్ధ భక్తి పారవశ్యంలో మునిగిపోయిన ఆయన చిన్నపల్లివాడి మాదిరిగా బాహ్యమైన మర్యాద సూచనలేవి ఆక్షేపించేవారు కాదు. నేను నీ గురువును కాను, ఆయన కొద్ది కాలం తర్వాత వస్తారు అని చెప్పారు నాకు. ఆయన మార్గదర్శకత్వంలో నువ్వు భక్తి ప్రేమల పరంగా పొందే ఆ భగవదానుభూతులు ఆయన ప్రగాఢ జ్ఞానపరమైనటువంటి అనుభూతులుగా నీలో రూపాంతరం అవుతాయి అన్నారు. నేను ప్రతి సాయంత్రం పెందరాళ్ళే అమ్హరెస్ట్ వీధికి వెళ్తుండేవాడిని. పూర్తిగా నిండిన మాస్టర్ మహాశైల దివ్యానుభవం నుంచి ఆనందామృత బిందువులు నిత్యం నా మీదకు పొంగి పొరలాలని చూసేవాడిని. ఇంతకు ముందెప్పుడు నేను అత్యంత గౌరవభావంతో మోకరిల్ల. కానీ ఇప్పుడు మాస్టర్ మహాశయుల పాదస్పర్శతో పావనమైన నేల మీద నడవటం కూడా మహాభాగ్యంగా అనిపిస్తుంది. మహాశయ, మీకోసం ప్రత్యేకంగా కలిగిన ఈ సంపెంగ పూలమాల ధరించండి. ఒకనాడు సాయంత్రం నేను పూలమాల ఒకటి తీసుకొని వెళ్ళాను. కానీ ఆయన వద్దంటూనే సిగ్గుపడుతూ దూరంగా జరిగిపోయారు. చివరికి నేను నొచ్చుకోవటం గమనించి చిరునవ్వుతో అంగీకారం తెలిపారు. చూడు నాయనా, మనమిద్దరం కూడా తల్లి భక్తులమే కనుక నువ్వు నాలో నివసించే ఆ తల్లికి కానుకగా నా దేహాలయం మీద ఈ మాల వేయవచ్చులే. ఆయన మాటల్లో రవంత అహంకారం కూడా చోట్లేదనిపించింది. మా గురువుగారి వల్ల శాశ్వతమైన పావనమైన దక్షిణేశ్వర కాళిక ఆలయానికి వెళ్దాం రేపు. ఈ సాధువు గురువర్యులైన శ్రీ రామకృష్ణ పరమహంసులుగా తెలిసింది. మరి ఈరోజు
ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తారావు. థ్యాంక్ యూ.